హాయ్ టు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో ట్రిపుల్ ఐటీలో మొత్తం టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అందులో మనకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పి క్లియర్గా డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ట్రిపుల్ ఐటీకి అయితే ఇప్పటి వరకు 64,251 నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా? కానీ ఇందులో ఏం జరిగిందంటే, కొంతమంది రీకౌంటింగ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఓకేనా? సో ఆ రీకౌంటింగ్ సో ఇక్కడ చూడండి, అందులో రీకౌంటింగ్ పెట్టుకునే వాళ్ళు మాత్రం 2,112 మంది ఉన్నారనమాట. ఓకేనా? సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళకి అప్రోప్రియేట్ సీట్ అంటే ఇప్పుడు రీకౌంటింగ్ పెట్టిన వాళ్ళకి సీట్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు డైలమాలో ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 9.8 ఇచ్చి అనుకోండి, సో రీకౌంటింగ్ పెట్టిన తర్వాత 10% రావచ్చు కదా. సో వచ్చింది కూడా అతను గవర్నమెంట్ స్కూల్ ఏంటొచ్చు కదా. సో అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఈ 2,112 మందికి హోల్డ్లో పెట్టారనమాట. ఓకేనా? సో మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఈ ప్యాసేజ్ ఉంది కదా, వీడియో పాస్ చేసి మొత్తం క్లియర్ చదువుకోండి. సో మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా క్లియర్గా ఏం చెప్పుకున్నారంటే, మనకి ఒక్కొక్క సబ్జెక్టులో ఎంతమంది హైయెస్ట్ మార్క్స్ వచ్చిన్నారు అని కూడా దీంట్లో డీటెయిల్గా ఉందన్నమాట. ఓకేనా? ఇది ఓవరాల్గా మ్యాటర్ గురించి మనం వచ్చే అప్కమింగ్ వీడియోలో ఇప్పుడున్న లేటెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పుకున్నాం. న్యూస్ వీడుకున్నాం, ఆర్కే వ్యాలీకి, అలాగే ప్రతి క్యాంపస్కి ఎన్ని రావాలని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అందరూ టేక్ కేర్, బై, సీ యూ సూన్.